హలో అండి అందరికీ వెల్కమ్ టు అను న్యాచురల్స్. ఈరోజు మనం సాఫ్రాన్ ఫేస్ జెల్ తయారు చేద్దాం. ముందుగా వాటర్ మెజర్మెంట్ తీసుకోవాలి. ఇందులో మనం జాంతన్ గమ్ వేద్దామండి. జాంతన్ గమ్ అనేది మనకి న్యాచురల్ ప్రోడక్ట్ అండి. ఇది ఎటువంటి కెమికల్స్ ఉండవు, మొక్క ద్వారా మనకి వచ్చింది ఇది. ఇవన్నీ న్యాచురల్ ప్రోడక్ట్స్ అండి, మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు, హెల్త్కి ఎంతో మంచిది ఇది. మొక్కల నుంచి వచ్చిన ప్రోడక్ట్స్ అనమాట. జాంతన్ గమ్, గ్లిజరిన్, ఇవన్నీ కూడా మనకి మొక్కల నుంచి వచ్చినవే. ఎటువంటి కెమికల్స్ ఇందులో ఉండవండి. హెల్త్కి ఎటువంటి మనకి ప్రాబ్లమ్స్ అనేది రాదు. ఈ జాంతన్ గమ్ మనకి వాటర్లో కరిగి గమ్లో తయారవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఈలోపు దీన్ని పక్కన పెట్టద్దాం. ఇలా వస్తుందండి. ఇది కొంచెం గంట అరగంట అలా పడుతుంది టైము. ఈలోపు దీన్ని పక్కన పెట్టేస్తాం. ఈలోపు మనం సాఫ్రాన్ వాటర్లో వేసుకుందాం. దీన్ని కూడా మనం డిస్టిల్ వాటర్ యాడ్ చేసి ఇందులో మనం కొంచెం సాఫ్రాన్ పెటల్స్ యాడ్ చేస్తామండి. ఇదంతా ఒరిజినల్ సాఫ్రాన్ అనేది, ఎన్నో అక్కర్లేదు మనకి, జస్ట్ కొన్ని అయితే సరిపోతుంది. ఓకే, ఈ సాఫ్రాన్ కరిగి వాటర్లోకి కలర్ దిగే వరకు ఒకసారి పక్కన పెడతామండి. ఇప్పుడు మనం జాంతన్ నానబెట్టుకొని ఒక అరగంట అయిపోతుందండి. ఇలా థిక్ పేస్ట్లా అవుతుంది అది. దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ఒక ఎంటీ గ్లాస్ తీసుకొని దీన్ని మెజర్మెంట్ తీసుకుందాం. ఇందులో మనం గ్లిజరిన్ యాడ్ చేసుకుందాం. గ్లిజరిన్ చాలా స్మూత్గా ఉంటుందండి, మన చర్మానికి చాలా స్మూత్గా మాయిశ్చరైజింగ్గా బాగా పనికి వస్తుందండి గ్లిజరిన్. ఎప్పుడు తేమగా ఉండేలాగా, చర్మం స్మూత్గా డ్రై అవ్వకుండా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీనికి మనకి. ఇంచుమించు అన్ని ప్రోడక్ట్స్లో మనం గ్లిజరిన్ యూజ్ చేస్తుంటాం. షాంపూస్లో కానీ, ఫేస్ వాష్ కానీ, అన్నింటిలో కూడా మనం గ్లిజరిన్ యాడ్ చేస్తాం కంపల్సరీ. ఇప్పుడు ఈ గ్లిజరిన్ వేసిన తర్వాత అప్పుడు నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే, ఈ సాఫ్రాన్ వాటర్ ఉంది కదండి, సాఫ్రాన్ వాటర్ ఇందులోకి షిఫ్ట్ చేద్దాం. న్యాచురల్ కలర్ చూడండి ఎలా వచ్చింది, ఇది కనిపిస్తుందా మీకు? ఇందులో కలర్ ఏం కలిపింది, న్యాచురల్గా సాఫ్రాన్ కుంకుమ పువ్వు ఒరిజినల్ కలరే ఇదండి, ఎలా వస్తుంది. ఈ క్రీమ్ అందరూ వాడుకోవచ్చండి, ఇబ్బంది లేదు, ఎవరైనా వాడుకోవచ్చు. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా వాడుకోవచ్చు.
ఇందులో కుంకుమ పువ్వు వల్ల మనకి యాంటీ ఏజింగ్గా పనిచేస్తుంది. కుంకుమ పువ్వు బ్రైట్నెస్ ఉంటుంది, చర్మ ముడతలు అవి రాకుండా కాపాడుతుంది, స్కిన్ వైట్నింగ్కి బాగా పనికొస్తుంది. దీన్ని బాగా మిక్స్ చేసి కనిపిస్తుందా? వీడియోలో సరిగ్గా కనిపించట్లేదేమో కానీ మంచి కలర్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఇది ఒక 24 అవర్స్ అలా పక్కన పెట్టేయాలండి. 24 అవర్స్ అలా పక్కన పెట్టేటప్పుడు బాటిల్లో తీసుకుని యూజ్ చేసుకోవాలి. ఒక 24 అవర్స్కి ఇది జెల్లో ఫామ్ అవుతుంది అనమాట. ఆఫ్టర్ 24 అవర్స్ తర్వాత జెల్ ఇలా వచ్చిందండి. దీనిలో మనం ప్రిజర్వేటివ్స్ యాడ్ చేద్దాం. ఇది మనకి 6 months వరకు పాడవదండి, డైలీ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం బాటిలింగ్ చేద్దాం. ఇది ఫైనల్ ప్రోడక్ట్. ఈ జెల్ ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ గ్రూప్ లింక్ ఇస్తాను, జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.